నమస్తే. మనం వెదర్ ఆఫీస్‌లో ఉన్నాము. నిన్న భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా పడడం జరిగింది. మెయిన్‌గా మెదక్, సిరిసిల్ల, అటు సిద్దిపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం జరిగింది. ఈరోజు ఏ విధంగా ఉంది వెదర్ అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాగరత్న గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. నిన్న భారీ వర్షాలు పడడం జరిగింది. సిద్దిపేట, సిరిసిల్ల, అటు కామారెడ్డి ప్రాంతాల్లో. ఈరోజు ఎలా ఉండబోతుంది? ఈరోజు కూడా మనకి సిచ్యువేషన్ కొంచెం నిన్న నిన్న మనకి బాగా ఎక్కువగా కురవటం జరిగింది ఈ 3 డేస్లో చూస్తే కనుక. సో ఈరోజు మనకి ఆఖరి విడతగా కూడా మనకి వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్లో మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ, వెరీ హెవీ, అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఒక్కొక్క ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కామారెడ్డి, నిజామాబాద్, దాని అడ్జాయినింగ్ ఏరియాస్ అయినటువంటి నిర్మల్, జగిత్యాలకు కూడా ఈరోజు రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. అయితే మిగతా ప్రాంతాల్లో రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల్, ఆదిలాబాద్, అట్లాగే జయశంకర్ భూపాల్పల్లి ఏరియా, అట్లాగే వరంగల్, ఉమ్మడి వరంగల్, అట్లాగే ఇటువైపు చూసుకుంటే మనకి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ఆ ప్రాంతాల్లో కూడా కొంత మేరకు భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రదేశాలు చూసుకుంటే దక్షిణం జిల్లాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎక్కువగా కూడా డ్రిజిల్ కానీ, ఒక్కొక్కప్పుడు పాసింగ్ బై షవర్స్, మోడరేట్ స్పెల్స్ కానీ, హెవీ స్పెల్స్ కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ భారీ వర్షాల కారణం ఏమంటారు? భారీ వర్షాలకి కారణం మెయిన్గా మనకు చూసుకున్నట్లయితే నిన్నటికి మనకు ఒక వెల్ మార్క్ లో ప్రెషర్ ఏరియా దక్షిణ ఒడిశా ప్రాంతాల మీద కేంద్రీకృతం అయి ఉంది. దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కేంద్రీకృతమైంది. సో దీని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకు తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు కురవటం, అట్లాగే వెస్టర్న్ సెక్టర్ నుంచి ఉన్నటువంటి అరేబియన్ సీ నుంచి కూడా మాయిశ్చర్ ఇన్కర్షన్ అది ఎక్కువగా ఉండటం వల్ల మనకు అక్కడ కన్వర్జెన్స్ ఏర్పడి ఆ ప్రాంతాల్లో వెస్టర్న్ సెక్టర్లో ఎక్కువగా కూడా మనకి 26 సాయంత్రం నుంచి మొదలైంది. సో ఇప్పటికీ కూడా మనకి ఆ సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ సాయంత్రం రాత్రికి మనకి కామారెడ్డి తగ్గుమొహం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కామారెడ్డి ఏరియాలో భారీగా అసలు ఇంతవరకు అక్కడ ఎంత వర్షం కురిచింది లేదు. అది క్రౌడ్ బర్స్ట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. దాన్ని మీద ఏమంటారు? అయి ఉండొచ్చు. యాక్చువల్లీ మనకు చూసుకుంటే అక్కడ మనకి ఒక రాత్రిలోనే బాగా ఎక్కువగా కూడా వర్షం అది 20 సెంటీమీటర్ల వరకు కూడా తెల్లవారుజామున బాగా కురవటం జరిగింది. సో అది 1 అవర్లో 10 సెంటీమీటర్స్ కురవలేదు, కానీ రెయిన్ఫాల్ అమౌంట్స్ మాత్రము 7 to 8 సెంటీమీటర్స్ ఒక అవర్లో. ఇట్ మే బీ అ వెరీ హెవీ స్పెల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్పెల్ అవ్వచ్చు. ఎంత మోతాదు సెంటీమీటర్ల పై పడితే క్రౌడ్ బర్స్ట్గా మనం చెప్పొచ్చు? యాక్చువల్లీ అకార్డింగ్ టు ద సైంటిఫిక్ అండ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియా మెట్రాలజీ మనకు 10 సెంటీమీటర్స్ పర్ అవర్ కానీ రెయిన్ఫాల్ కురిస్తే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని డిఫైన్ చేస్తాం. ఈరోజు ప్రధానంగా కనిపిస్తూ ఉంది జగిత్యాలు, నిజామాబాద్ ఆ ఏరియాలో చెప్తా ఉన్నారు. ఎంతవరకు పడవచ్చు, ఎంతవరకు మోతాదులో వర్షం పడే అవకాశం? అక్కడ మనకు చూసుకుంటే వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అవి మనకి క్లౌడ్ కన్వర్జెన్స్ అది కూడా కనిపిస్తుంది. ఇక మార్జినల్ ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఆ ప్రాంతాల్లోని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇది మనకు చూసుకుంటే రాగల 24 అవర్స్ వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రం మనకి రాత్రి 10 గంటల వరకు కూడా సిచ్యువేషన్ ఇక్కడ అంతా కూడా మాకు టర్నింగ్ ఆఫ్ విండ్ అది కనిపిస్తుంది. సో ఈ ప్రాంతంలో మనకి కన్వర్జెన్స్ అది ఏర్పడి రెయిన్ఫాల్ ఇప్పుడు కురుస్తుంటుంది. తర్వాత క్రమేపగా కూడా ఇక్కడ కూడా మనకి సాయంత్రం కానీ మిడ్ నైట్కి కానీ ఈ వరంగల్ ఏరియా కూడా కాస్త మేరకు ఈ రెయిన్ఫాల్ అది కాన్సన్ట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది టర్న్ అయినప్పుడు విండ్ మనకి ఈ జిల్లాల్లో కూడా కొంత మేరకు మోడరేట్ రెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు ఎలా ఉండబోతుంది? ఇక్కడ చూసుకుంటే మనకి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈరోజు ఉన్నటువంటి అల్పపీడనము మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతం మీదుగా వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అవుతుంది. సో అది దాని యొక్క ఇంపాక్ట్ వల్ల మనకి ఈ హెవీ రెయిన్ఫాల్ జోన్ ఏదైతే ఉందో అది నార్త్ సెక్టరు, ఈస్టర్న్ సెక్టర్లో మనకి కనిపిస్తుంది. సో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్ ఏరియాలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో హెవీ వర్షాలు పడే అవకాశం ఏమైనా ఉందా? ఈరోజు చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు హెవీ స్పెల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. రైట్, మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మాత్రం కొంచెం హెవీ వర్షాలు అటు జగిత్యాలు, నిర్మలు ఆ ప్రాంతంలో పడే అవకాశం ఉందని చెప్పేసి మనతో పాటు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.